తన మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఎంతో కసితో లో బడ్జెట్లో ఒక మంచి కాన్సెప్ట్ని ఎన్నుకొని సూపర్ సక్సెస్ని సాధించిన రాజుగారి గది డైరెక్టర్ ఓంకార్తో ఈరోజు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మంచి సక్సెస్ అయింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా, అంటే అది ఎంత చెత్త సినిమా కావచ్చు, ఫ్లాప్ సినిమా కావచ్చు, ఎలాంటి సినిమా అయినా సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుద్ది. ఏంటి, స్కూల్ వాళ్ళు ర్యాంకుల గురించి ఇచ్చినట్టుగా హిట్ సూపర్ హిట్ అని. మరి ఇది ఈ సినిమా కూడా ఆ కేటగిరీకి చెందిందేనా, లేకపోతే నిజంగా జెన్యూన్ హిట్టా? అది ఎట్లా అంటే, నాలాంటి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు చాలామందికి హిట్ అని, బట్ మా ప్రేక్షకులకు అది జెన్యూన్ హిట్ అని మీరు ఎలా చెప్తారు? యాక్చువల్గా అండి, సినిమా ఫస్ట్ డే వచ్చేసి నైజాం వరకు ఒక 42 థియేటర్స్ ఎంతో రిలీజ్ అయింది సార్, నైజాం మొత్తం కూడా. ఇప్పుడు సెకండ్ వీక్కి నైజాం మొత్తం 100 థియేటర్స్లో ఆడుతుంది, రిలీజ్ అయింది. అంటే ఎక్కడన్నా కూడా ఫస్ట్ ఎక్కువ వస్తాయి, సెకండ్ వీక్ తక్కువ అవుతాయి. మన సినిమా ఈ రాజుగారి గది ఫస్ట్ వీక్ ఏమో తక్కువ, బికాస్ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అండ్ మేము కూడా సడన్గా, అసలు ఈ డేట్ మాది కాదు, October 22 అనేది సడన్గా అనుకోకుండా అమ్మవారి ఆశీస్సులతో మాకు 22 ఆమె ఇచ్చేశారు. నైట్ ఒక వచ్చేసింది అంతే. సో ఆ రోజు అంటే తక్కువ రోజుల్లో రిలీజ్ అయిపోయింది. ప్రమోషన్ కూడా చాలా తక్కువ, ఆ 4 డేసే చేసాం. కానీ ఇంత పెద్ద సక్సెస్ అనేది చూశారు, ప్రజలు చూశారు. ఎవరైతే సినిమా చూసి మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా చూడొచ్చు, హిలేరియస్ హిట్ అని ఫేస్బుక్, ట్విట్టర్, టోటల్ సోషల్ మీడియా అన్నీ మీరందరూ సపోర్ట్, వెబ్సైట్స్, మీడియా అందరూ మాట్లాడుకున్నారు సార్. అది మాట్లాడుకోవటం ఈరోజు ఇది నిజమైన జెన్యూన్ హిట్గా మీరు నమ్మచ్చు, ప్రజలు కూడా నమ్ముతున్నారు కూడా. మామూలుగా చెప్తారు, ఇప్పుడు మీరు ఎందుకు మీ జీనియస్ సినిమాకే చూసుకోండి, ఫస్ట్ తర్వాత మీరు ఇదే మాటలు చెప్పారు, జీనియస్ కూడా ఇదే మాటలు చెప్పారు. అవును, బట్ ఇప్పుడు మా జనాలకి తెలియట్లేదు ఏది నిజమైన హిట్ ఏది. అవును సార్ అన్నది. లేదు సార్, ఇది ప్రజల హిట్ సార్. నేను ప్రతి చోట చెప్తుంది, ఇట్స్ నాట్ మై ఇది అంటే ఓంకార్ ఏమి కాదు. మేము అందరం కష్టపడ్డాం, టోటల్ మై టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ ఒక ప్రజలకి ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వాలి, ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళు ఎన్నో కష్టాల నుంచి, అంటే ఎన్నో కష్టాలతో వస్తారు సార్ సినిమాకి కొంతమంది చూద్దామని, వాళ్ళు కూడా కష్టాలు మర్చిపోవాలని చేసిన ప్రయత్నము నిజంగా ప్రజల హిట్ సార్. ఇది పీపుల్స్ హిట్. ఓకే, ఇది ఇండస్ట్రీలో అసలు ఓంకార్ అనగానే పెదాల్లో అందరికీ వచ్చే పదం అన్నయ్య. అవును సార్, అవును అవును. అసలు ఓంకార్ అన్నయ్య ఎలా అయ్యాడు? నా కెరియర్ స్టార్ట్స్ విత్ అంకితం. అంటే ఒక ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో యాంకరింగ్గా స్టార్ట్ అయ్యాను సార్. దానికన్నా ముందు ఇన్కేబుల్లో కూడా చేశాను కొంతకాలం. ఎప్పుడైతే శాటిలైట్ ఛానల్లో లైవ్ షో స్టార్ట్ చేశానో, ఆ లైవ్ షోస్లో నేను ఒక కొత్త వరవడి సృష్టించుకున్నాను నాకు నేనుగా. ఒక యాంకర్ అంటే రిజర్వ్డ్గా మాట్లాడటం కాదు, ఎవరితో మాట్లాడినా ఓన్ చేసుకోవాలి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మాట్లాడాలి. అది అంటే రిలేషన్షిప్స్ని కలుపుకుంటూ మాట్లాడటం స్టార్ట్ చేశాను. అది అట్లా ఒక 1 year క్రేజ్ వచ్చిన తర్వాత నేను జీ తెలుగులో నా సొంత బ్యానర్లో ఓక్ ఎంటర్టైన్మెంట్స్లో మాయాద్వీపం అనే గేమ్ షో చేశాను చిన్నపిల్లలతో. ఎందుకంటే అప్పుడు అసలు పిల్లల మీద గేమ్ షోస్ లేవు. నేను అందుకనే పిల్లలకి ఒక గేమ్ షో చేయాలి, ఒక కొత్తగా అనిపిస్తుందని చెప్పి అది స్టార్ట్ చేశాను సార్. పిల్లలందరూ కూడా, ఎందుకంటే ఎవరైనా చిన్నపిల్లలు, ఇప్పుడు మీరైనా ఒక పిల్లల దగ్గరికి వెళ్తే మన వయసుకు తగ్గట్టుగా అంకుల్ కానీ అన్నయ్య కానీ వాళ్ళు వరుసలు కలుపుతారు పిల్లలు, అంతే. నన్ను ఆ అన్నయ్యని వాళ్ళు పిలవటం స్టార్ట్ చేశారు సార్. చిన్న పిల్లల బ్లెస్సింగ్స్, నిజంగా పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. ఆ పిల్లలు మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా అన్నయ్య నన్ను పిలవటం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అది అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు వయసుతో సంబంధం లేదు, ఈవెన్ 60 years పెద్దవాళ్ళు కూడా నన్ను చూసి ఓంకార్ అన్నయ్య అంటారు. నాకు అది ఆనందం వేస్తుంది సార్, ఎందుకంటే అది నాకు డిఫాల్ట్గా పడిపోయింది అంతే. ఓంకార్ అంటే ఓంకార్ అని పిలవటం కదా, అన్నయ్య. సో ఈజీ కాదు కదా అన్నయ్య అన్నది రావడం. అంటే ఎంతోమంది మీకంటే పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇండస్ట్రీలో. అవును సార్, అవును. అంటే ఒక పెద్ద తెరకి చిరంజీవి గారు ఎలాగో మీరు చిన్న తెరకి అన్నయ్య. అవును సార్, నిజంగా అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను సార్. బికాజ్ చిన్నపిల్లలు ఎప్పుడైతే అలా స్టార్ట్ చేస్తారో, తర్వాత ఆటలో కూడా ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం జరిగింది ఆ షో. నాకే కాదు, నాతో పాటు ఎంతోమందికి లైఫ్ని ఇచ్చింది ఆ షో. సో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే లైఫ్ ఎప్పుడైతే పొందారో వాళ్ళందరూ కూడా అన్నయ్య అని పిలవటం స్టార్ట్ చేయటం, ఇంకా అది అలా వెళ్ళిపోయింది సార్, స్ప్రెడ్ అయిపోయింది అన్నయ్య అన్నది. సో నాకు అది నిజంగా ఈ రోజున అంటే నేను మాట్లాడేది కొద్దిమందే,
నా ఎదురుపడి అన్నయ్యని పిలిచేది కొద్దిమంది, కానీ ఆ టీవీలో నన్ను చూస్తూ అన్నయ్యగా భావించే ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెమ్మకి ఈ సినిమా అంకితం. ఎందుకంటే ఈ సక్సెస్కి కారణం వాళ్ళ బ్లెస్సింగ్స్. అంటే ఇది మా అన్నయ్య సినిమా. ఎందుకంటే నాకు ఎటువంటి బ్యాక్డ్రాప్ లేదు సార్. నాకు కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను. సో అలాంటిది వాళ్ళందరూ మా అన్నయ్య సినిమా, మా ఇంట్లో ఒకళ్ళ సినిమా వస్తుంది అని ఒకళ్ళు భావించడం వల్లే ఈ సినిమా ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్కి చేరుకుంది. యాంకర్ ఓంకార్, డైరెక్టర్ ఓంకార్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది అసలు? అంటే మీరు యాక్చువల్గా యాంకర్గా చాలా బిజీ ఉన్నారు, రెండు చేతిలో విపరీతంగా సంపాదిస్తున్నారు. అసలు ఎందుకు మళ్ళీ డైరెక్టర్ అవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వటానికి యాంకర్ని అయ్యాను. నేను యాంకర్ని ఊరికనే సరదాగా అవ్వలేదు సార్. నేను ప్రొఫెషన్గా డాక్టర్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ నేను చేశాను. కానీ నేను చిన్నప్పటి నుంచే, అంటే నాకు అరౌండ్ నాకు ఆ టైం ఒక 13 years ఉండొచ్చు. 7th class అట్లా చదువుతున్నాను. 7th classలో మా నాన్నగారు డాక్టర్, MBBS డాక్టర్. ఆయన చాలా మంచి ఆస్తవాసి, డాక్టర్ NV కృష్ణారావు. కాకినాడలో క్లినిక్ ఉండేది. ఆయన ఎంతమందికి ప్రాణదానం చేస్తున్నా, అంటే క్రిటికల్ కేసెస్ హ్యాండిల్ చేసినా కూడా ఆ చుట్టూ 1 kilometer రేడియస్కి ఆయన తెలుసు ఆ ఊరిలో. నేను అది చూసి నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి, మన పేరు ఈ 1 kilometer కాదు, మనం ఉన్న జాబ్ చేస్తూ ఇట్లా కాదు, ప్రపంచానికి తెలియాలి, లేకపోతే అట్లీస్ట్ మనం పుట్టిన రాష్ట్రంలో తెలియాలి, మన దేశంలో ఓంకార్ అనే దానికి ఒక ప్లేస్ కావాలని ఆ చిన్నప్పుడే పడిపోయింది నాకు ముద్ర. దాంతో ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో నాకు క్రికెటర్ ఆర్ ఇండస్ట్రీ, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ నేను ఓన్ చేసుకున్నాను అన్నమాట. ఈ రెండిట్లో దేనికో దానికి వెళ్తే గుర్తింపు వస్తుంది నేను గుర్తింపు అనుకున్నా. బట్ నాన్నగారు వచ్చేసి క్రికెట్ వద్దు, నువ్వు ఇప్పటి నుంచి చదువుకోవటం మానేసి క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తే, ఇన్ కేస్ క్రికెటర్ అవ్వకపోతే నీ టోటల్ కెరియర్ స్పాయిల్ అవుతుంది. ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్, మనిషికి ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ అనేది ఉండాలి. సో ఎడ్యుకేషనల్గా నువ్వు సక్సెస్ అవ్విన తర్వాత నువ్వు ఇష్టం ఏదైనా చేసుకో. ఒకవేళ కెరియర్లో ఫెయిల్ అయినా, నువ్వు ఇండస్ట్రీలో కావచ్చు ఎక్కడ ఫెయిల్ అయినా, నిన్ను చదువు బతికిస్తుంది అని చెప్పడం జరిగింది సార్. అండ్ గుర్తింపు ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది నీకు అని చెప్పడం వల్ల నేను బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదివాను. ఎందుకంటే MBBS చదివి MS చేసి చదువుని వదులుకోవటం మనసుకు రాదు. అందుకని చిన్న సైజ్ డాక్టర్ని అయ్యి ప్రాక్టీస్ ఎక్కడ చేశాను సార్. అది అయిన తర్వాత మెడ్విన్ హాస్పిటల్లో నేను 4 years వర్క్ చేశాను. మన నాంపల్లిలో ఉంటుంది. మరి మీకు ఎప్పుడు అనిపించలేదు అంటే డాక్టర్ అనేది కూడా ఒక చాలా స్వచ్ఛమైన వృత్తి, బట్ అలాంటిది పోగొట్టుకుంటున్నాను అన్నది ఎప్పుడు అనిపించలేదు? లేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకి సొంత ఆలోచన ఒకటి ఉంటుంది సార్, విజన్ అనేది. అండ్ పేరెంట్స్ దానికి సపోర్ట్ చేయాలి, తప్పు చేస్తుంటే గైడ్ చేయాలి. మా నాన్నగారు ఏంటంటే ముందే గైడ్ చేసేసారు, నువ్వు చదువుకుని ఏదైనా చేయని. ఆయన కోసం, ఒక తండ్రిగా ఆయన గర్వపడటం కోసం నేను చదువుకున్నాను. నేను పుట్టినందుకు నేను ఏదో సాధించాలన్న నాలో ఉన్న తపన కోసం నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. సో 4 years అయితే నేను మెడ్విన్లో వర్క్ చేశాను. నేను ఆ టైంలో ఎంత సర్వీస్ చేయాలో ఆ సర్వీస్ చేసేసాను. అది ఆ రోజుకి అది సాటిస్ఫాక్షన్. ఎప్పుడైనా అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా సరదాగా ఎప్పుడైనా ఒక పేషెంట్ చూడాలని, అలా ఎప్పుడు అనిపించదా? మా చుట్టాల వరకే చూస్తున్నాను ఇప్పుడు, అంతే. అంటే నేను పేదలకు వెళ్ళి సరదాగా ఏదో ఒక మీ పుట్టినరోజు రోజు యాక్చువల్గా ఏంటంటే సార్, అంటే నేను ఎప్పుడు అట్లా వెళ్ళలేదు. కానీ